మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆదిత్యోర్కోరవిర్భానుర్భాస్కరశ్చ దివాకరః మార్తాండః సవితా హేళి తీక్ష్ణాం శర్మిహిరో రవిః. యఃకర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. 2025వ సంవత్సరం నవంబర్ నెల 5వ రాశి సింహరాశి. ఈ సింహరాశి పరిస్థితి కూడా పూర్తిగా బాగలేదు. సింహస్యాధిపతి సూర్య. ఈ సింహరాశికి శని అష్టమంలో ఉన్నాడు. ఒక ప్రత్యేకమైన విషయం చెప్పదలుచుకున్నా. ఇప్పుడు సింహరాశి కానీ కర్కాటక రాశి కానీ, సింహరాశికి ఏమో రవి సూర్యుడు అధిపతి, కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి. మరి సూర్య చంద్రుడు లేకుండా మనం ఏమన్నా బతకగలమా? అటు సూర్యుడు కనపడకుండా పగలు, రాత్రి చంద్రుడు కనపడకుండా ఉంటే, ఒక్కరోజు సూర్య చంద్రుడు కనపడకపోతే మన గతి ఏమిటి? అటువంటి సూర్య చంద్రులు ఇద్దరికి కూడా పూర్తిగా కష్టం వచ్చింది. వాళ్ళ కష్టం రావటం వల్లనే మరి అమర్నాథ్, హరిద్వార్, ఋషికేశ్, మరి కాశీ, మరి తెలంగాణ, ఆంధ్ర మొత్తం వరదలు విపరీతంగా వచ్చి, ఇప్పుడు వర్షాలంటే ఎప్పుడున్నా ఏ తుఫాను వచ్చి ఓ రోజు 2 రోజులు కాదు, 2 నెలల పాటు విపరీతమైన వర్షాలు వచ్చి పెద్ద పెద్ద బిల్డింగులు పడిపోయి, నదులు పొంగిపోయి, కాలువలు పొంగిపోయి, డ్రైనేజీలు పొంగిపోయి, డ్రైనేజీ నీళ్లు అన్ని నీళ్ళల్లో కలిసి తాగే నీళ్ల వల్ల రకరకాలైన వ్యాధులు, వర్షం వల్ల రకరకాలైన వ్యాధులు, జనం సంపాదించింది రోగాలకి చాలే. తిండి సంగతి తర్వాత ఒకళ్ళకి తప్పితే ఒకళ్ళకి చికెన్ గున్యా అంటారు. ఆ చికెన్ గున్యా వస్తే కీళ్ళు పట్టేస్తే 6 నెలల వరకు లేచి నడవలేరు. ఇట్లాంటి రకరకాలైన దోమకాటుతోటి మరి విరోచనాలు, వాంతులు, టైఫాయిడ్ జ్వరాలు, న్యూమోనియా జ్వరాలు, ఇట్లాంటి దోమకాటు మరి ఇవన్నీ కూడా రకరకాలైన వ్యాధులు వచ్చి జనాలకి తగ్గిందని పేరే కానీ అన్నం తినటానికి లేని పరిస్థితి. అన్నం తింటే వాంతి వస్తుంది, ఏమీ తినబుద్ధి పుట్టదు. మనుషులు క్షీణించబోయి టీబీ పేషెంట్ లాగా కూడా తయారైన వాళ్ళు ఉన్నారు. ఈ పరిస్థితి అంతా ఎందుకు వచ్చింది? సూర్య చంద్రుడికి బాధ వచ్చిందంటే ఏమిటి? మనం ఏం చేస్తున్నాం? సూర్య చంద్రుడు ఇద్దరు మనకు తల్లి తండ్రుడు. మనం ఏం చేస్తున్నాం? తల్లిదండ్రులకు అన్నం పెట్టడం మానేశాం, పిల్లల్ని సక్రమంగా చూడటం అంతకంటే మానేశాం. పిల్లంగా ఇంకో ఆమె తిరుగుతోంది, ఆమెతో తిరుగుతున్నాం, ఇల్లు పట్టించుకోవట్లేదు, ఏదో అంత బారేస్తాం ఇంట్లో. ఆ పిల్లలు అమ్మ నాయనకి అన్నం పెట్టదు, నువ్వు ఎక్కడో ఉంటావు. ఇట్లాంటి పరిస్థితి ఎక్కువగా కనపడుతుంది. అదేమిటా అంటే దానికి ఏం సమాధానం లేదు, ఏమీ లేదు, అంతా బాగుందండి. పగలల్లా ఉద్యోగం చేస్తారు, రాత్రిపూట బార్లు చాట్లల్లా. మరి బార్లు రైల్వే స్టేషన్లోనైనా టికెట్ క్యూ కంటే బార్లకి క్యూ ఎక్కువ అయిపోయింది. రావటం, శుభ్రంగా తాగటం. మంచివాడైతే ఇంట్లో పడుకుంటాడు, తెల్లారి 9:30 10 గంటల దాకా లేవడు. వచ్చేదేమో పొద్దుపోయి, లేచేదేమో 9 గంటలకి. పిల్లల మొహం చూసేది లేదు, పిల్లల్ని పట్టించుకుంటే లేదు, ఇంట్లో ఏముందో చూసేది లేదు. ఇక హడావుడి, నువ్వు చేసే వృత్తికి పరిగెత్తడం. నిత్యావసర వస్తువులో నిత్యం అవసరమైనటువంటి వస్తువుల్లో మొట్టమొదటిది బ్రాంది. ఇదివరకల్లా ఏంటంటే పొద్దున్నే లేచి దేవుడు పూజ చేసి దేవుడు తీర్థం తీసుకుంటున్నారు. ఒకప్పుడు అల్లు రామలింగయ్య లోపల గంట కొడుతున్నాడు, దేవుడు పూజ చేస్తున్నాడు అంటే
ఏమిటా అంటే మరి అష్టోత్తరమా సహస్రమా అన్నాడు. అష్టోత్తరం అంటే చిన్న బాటలట, సహస్రం అంటే పెద్ద బాటలట. అక్కడి నుంచే బయలుదేరింది. మరి ఎవరి వృత్తిలోనైనా సరే, ఏ పని చేసేవాళ్ళైనా సరే రెండే మానుకోవాలి. 3 ఉన్నాయి: వ్యభిచారం, జూదం, తాగుడు. ఈ 3 మనల్ని నాశనం చేస్తున్నాయి, మన కుటుంబాలని సర్వనాశనం చేస్తున్నాయి. ఈ వ్యభిచార గృహాలు 5 సంవత్సరాల పిల్లలకి ఇంజక్షన్లు ఇచ్చి వాళ్ళ చేత వ్యభిచారం చేయిస్తున్నారు. మరి అట్లాంటి పనుల వల్ల మరి రకరకాలైన వ్యాధులు, మరి వ్యాధులతో జనం చచ్చిపోతున్నారు. మరి ఎయిడ్స్ అనే వ్యాధి ఉంది, దానికి పాము మందితో ఏడ్చిపోతుంది. మరి ఇట్లాంటి వ్యాధులు విపరీతమైన వ్యాధులు. మనిషి పక్కన మనిషి తిరిగితే వాళ్ళ శ్వాస దిగిలితే వ్యాధులు వస్తున్నాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో ఎట్లా బతకాలో అర్థం కావట్లేదు. ప్రతి పంట, ప్రతి మొక్క, ప్రతి ఆకుకూర కూడా మందులు వేస్తేనే పంట వస్తుంది. దీనివల్ల మనుషులు ఎంత పాడైపోతున్నారు, ఎవరికి వాళ్ళు గ్రహించుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఒక చోట భాగవతంలో పద్యం చెప్పారు, మనకంటే చిన్నవాడిని చూసి బాగున్నామని సంతోషపడి మనకంటే తక్కువ వాడికి మనం సహాయం చేస్తే మనం బాగుంటాం. మనకంటే బాగా ఎక్కువ సంపాదించిన వాడిని చూచి వాడికంటే మనం ఎంత బాగుంటామో అని ఆశపెడితే కొంపలు ముంచి కాపరాలు తీసి సంపాదించి డబ్బు ఎంత పెరుగుతుందో అంత వంశవృద్ధి తక్కువైపోతుంది. బాగా సంపాదనే బయలుదేరి ఈ డబ్బులు ఎక్కడ పెట్టాలో తెలియక ఎవరైనా మోసం చేస్తారేమో అన్న భయం ఎక్కువై నిద్ర లేక తాగి తంద్రాలు దొక్కి మరి 30-40 ఏళ్ళకే చచ్చిపోతున్నారు. దురాశ వల్ల నీకు వచ్చే ప్రయోజనం లేదు. మంచి బుద్ధి, మంచిగా బతుకుతూ తను తింటూ వాళ్ళు పెడుతూ ఉంటే వాళ్ళు పూర్తిగా బతుకుతారు. మానవుడికి 120 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు. ఇంత ఆయుష్ ఉండి కూడా 60 సంవత్సరాల దాకా కూడా బతకటం లేదు. ఈ దురాశ, చెడు అలవాట్లు, వీటి వల్ల మనం భ్రష్టు పట్టిపోతున్నాం. సింహరాశి పూర్తిగా బాగాలేదు, ఏ గ్రహం కూడా పూర్తిగా బాగాలేదు. శని 8ంట, మరి కుజుడు 12ంట, గురువు 12ంట, కుజుడు 4ంట. అనవసరమైన ఖర్చులు, చెప్పటానికి వీలుగానటువంటి బాధలు. మరి మనిషి ఎట్లా బతకాలో అర్థం కాని పరిస్థితి, చివరికి ప్రాణాపాయ పరిస్థితి తెచ్చుకునే లక్షణాలు ఉన్నాయి. కుటుంబ కలహాలు, ఒకరితో ఒకరికి పడదు. ఇవన్నీ పోవాలి అంటే మీ జాతకం రీత్యా మీ జాతకం చూపించుకోవటం. ఓ చోట రాశారు, భాగవతం అనేది ఒకటి ఉంది. వ్యాసుడు రాసిన భాగవతంలో పోతన గారు రాశాడు, గజేంద్ర మోక్షం అని ఉంది. అది నిత్యం పారాయణ చేస్తే ఇట్లాంటి విపరీతమైన బాధలని పోయి అందరం బాగుంటామని చెప్పుంది. కాబట్టి ఈ సింహరాశి వాడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా బ్రతకాలి. స్వస్తి.